What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసానండి. సో బిజినెస్ చేయాలనే వాళ్ళ కోసం ఒక మంచి ఐడియాతో డిఫరెంట్ బిజినెస్ కాన్సెప్ట్ అయితే వచ్చేసాను. ప్రెసెంట్ మనం వచ్చేసరికి కుషాయిగూడ ఈసీఐఎల్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి Tech1 టెక్నాలజీస్ కి అయితే వచ్చేసాము. సో బిజినెస్ ఏంటి, అలాగే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి Tech1 టెక్నాలజీస్ వాళ్ళు మంచి ఫ్రాంచైజీ ఆప్షన్ అయితే ఇస్తున్నారండి. సో ఇంతకీ వీళ్ళ బిజినెస్ ఏంటి అని అంటే వేయింగ్ మిషన్స్, అంటే మీకు గోల్డ్ వెయిట్ మిషన్స్ దగ్గర నుంచి అప్ టు లారీ లోడ్ మిషన్స్ వెయిట్ వరకు అన్ని రకాలు ఇక్కడ వేయింగ్ మిషన్స్ అనేవి దొరుకుతాయి. కంప్లీట్ హోల్సేల్ ఉంటుందన్నమాట. సో మీరు ఏంటంటే హోల్సేల్ లో బల్క్ లాగా తీసుకోవాలనుకున్నా అలాగే ఫ్రాంచైజీ కూడా ఆప్షన్ అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఒక్కొక్కటి వేయింగ్ మిషన్ చూపిస్తూ అలాగే డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళకి మొత్తం 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి చర్లపల్లిలో అండ్ ఒకటి వచ్చేసరికి కుషాయిగూడలో. సో ఇప్పుడు మనం కుషాయిగూడలో ఉన్నాం అనమాట. లోపలికి వెళ్ళి సార్ని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనతో పాటు Tech1 టెక్నాలజీస్ ఓనర్ అయినటువంటి రామ్కోట్ రెడ్డి సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ Tech1 టెక్నాలజీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా మేము ఈ ఫీల్డ్ వచ్చేసి 27 ఇయర్స్ అవుతుంది మేడం. 27 ఇయర్స్. నేను ఒక 2 కంపెనీస్లో 12 ఇయర్స్ జాబ్ చేశాను. 12 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఒక 14 సంవత్సరాల క్రితం మనం మన ఓన్గా స్టార్ట్ చేసుకున్నాము. అప్పుడప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడ దాకా వచ్చాను మేడం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మందే పెద్ద కంపెనీ. ఇప్పుడు మనకు అంత కాంపిటీషన్ అంతా కూడా ఇక్కడ దగ్గరలో ఎవరు లేరమ్మా, దరిదాపుల్లో ఎవరు లేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ అంతా గుజరాతే ఉంది. ఇప్పుడు మా టార్గెట్ అంతా గుజరాత్ తో పోటీ పడుతున్నాం మనం. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ ఏ ఫీల్డ్ పెట్టినా కానీ గుజరాత్ వాళ్ళే మనకి కాంపిటీషన్ అయిపోయారు. ఇప్పుడు మాకు కూడా వాళ్ళే కాంపిటీషన్ అయిపోయారు. ఎందుకంటే మా వేయింగ్ మిషన్స్ లో ప్రతిదీ మా దగ్గర తయారైంది. ఏది మేము బయటకు వెళ్ళే పనే లేదు. 100% మా దగ్గర మ్యానుఫ్యాక్చర్. కటింగ్, లేజర్ కటింగ్ కానించి, పౌడర్ కోడింగ్ కానించి, బఫింగ్ కానించి ఎవ్రీథింగ్ మా దగ్గర తయారైంది. మాకు కాంపిటీషన్ వల్ల కూడా గుజరాత్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా మాకు దగ్గరలో ఎవరు దరిదాపు కూడా ఎవరు లేరు అనమాట. అంటే అంతగా మేము ఈ 27 సంవత్సరాల్లో మేము అంతగా కృషి చేసుకొని అంచెలంచెలుగా ఇక్కడ దాకా వచ్చాం మేడం. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఎవరైతే విలేజ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు కూడా ఏవై వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అన్ని డౌన్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు మేము కూడా చాలా మందికి విలేజ్ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ జాబ్లో ఎదుగుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఎంత గ్యారంటీ ఉంటే మన దగ్గర వస్తువు అని ఉంటుంది, లేదంటే మనీ అని ఉంటుంది. ఏది రూపాయి కూడా లాస్ అయ్యేది ఏమీ లేదు దీంట్లో. మా ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ వాళ్ళు 10 రూపాయలు కూడా లాస్ కాదు. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. 100% గ్యారంటీ బిజినెస్. సింగిల్ రూపాయి కూడా లాస్ అయ్యేది ఏం లేదు. అయితే ఎవరు రావాలంటే మా దగ్గరికి పని చేయాలని తపన ఉండాలా, సక్సెస్ కావాలని తపన ఉండాలా, హార్డ్ వర్క్ చేసే వాళ్ళే కావాలి. అలా ఇప్పుడు ఎట్టుందంటే యూత్ ఎక్కువ కూడా ఇవాళ చేసామా రేపు పొద్దు సక్సెస్ అయ్యామనే ఆలోచనలోనే ఉన్నారు. ఎవరు ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత మినిమం ఒక 2 months 3 months 6 months వెయిట్ చేయాలి. అలా కాకుండా ఇవాళ పెట్టి రేపు పొద్దున సక్సెస్ కావాలంటే కష్టం. అలా కొంచెం లాంగ్ డ్రీమ్స్ ఉండి మన లైఫ్ లో బాగా సక్సెస్ కావాలనుకున్న వాళ్ళ డ్రీమ్స్ ఉండాలి. మన దగ్గరకు వస్తే మేము వాళ్ళని ఎంకరేజ్ చేయగలం అనమాట. ప్లస్ వాళ్ళకి ఏదన్నా కొత్తగా ఈ ఫీల్డ్ అయినా కానీ వాళ్ళకి 10 days మేమే ప్రొవైడ్ చేసి, అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మేమే ట్రైనింగ్ ఇప్పిస్తాం. మా దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఒకవేళ వాళ్ళు బయటికి ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళ సొంత ఏరియాలకు ఫీల్డ్కి వెళ్ళినా కానీ ఏ డౌట్ వచ్చినా కానీ మాకు బ్యాక్ అండ్ టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళతో కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయగలం అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా రావచ్చు మా ఫీల్డ్ లో. 100% గ్యారెంటీ. మీ దగ్గర ఏ వేయింగ్ మిషన్స్ దొరుకుతాయి? మా దగ్గర వచ్చేసి మేడం గోల్డ్ షాప్ లో వేయింగ్ స్కేల్, బంగారు ఐడియా ఉంది మీకు, బంగారు షాప్ లో వెయిట్ చూస్తారు కదా అది కానీ, తర్వాత అప్రైజర్లు ఉంటారు, మన గోల్డ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కానివ్వండి, తర్వాత కెమికల్ ల్యాబులు ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద కెమికల్ ల్యాబులు ఉంటాయి. ల్యాబుల్లో కానివ్వండి, కిరాణా షాపులు, రైస్ మిల్లు, డాల్ మిల్లు, అలా గోల్డ్ షాప్ దగ్గర నుంచి లారీ వేపించి దాకా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. సపోజ్ లారీ వేపించి అంటే మన పబ్లిక్ లో లారీ పెద్ద పెద్ద 100 tons 120 tons వరకు కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. దాంట్లో ప్రైస్లు కూడా సైజుని బట్టి రేట్లు ఉంటాయి అనమాట. ఒకవేళ ఎవరైనా ఫ్రాంచైజ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ కొత్త అయితే 100% మేము బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటాం. వాళ్ళకి అంతా ఫుల్ పేజ్ వచ్చిన దాకా మొత్తం మేమే ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళకి ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు. అంటే ఫ్రాంచైజీ అంటే అమౌంట్ ఎంత పే చేయాలండి? ఫస్ట్ 1 lakh పెట్టి, అంటే మాకేమి డిపాజిట్ అవసరం లేదండి. 1 lakh పెట్టి స్టాక్ తీసుకోవాలి.
స్టాక్ తీసుకోవాలా 1 లాక్ మేము స్టాక్ ఇచ్చేస్తాం మేము 1 లాక్ డిపాజిట్ చేస్తాం మాకు 1 లాక్ మేము స్టాక్ ఇస్తాం వాళ్ళకి మేము మాకేం డిపాజిట్ కంప్లీట్ ట్రైనింగ్ 10 days మేమే ట్రైనింగ్ ఇస్తాము మా దగ్గర ఫుడ్ కెమెరా అన్ని మేమే చూసుకుంటాం అనమాట ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళినా కూడా మేము బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాం మేము మా దగ్గర సింగిల్ రూపాయి కూడా వాళ్ళు డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు మాకు అమౌంట్ ₹1,00,000 పే చేశారంటే ₹1,00,000 ట్రైనింగ్ తో పాటు రిచ్ పంపిస్తాం స్టాక్ కూడా 10 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంత అమౌంట్ పే చేశారు మనకి అమౌంట్ మేము స్టాక్ ఇచ్చి పంపిస్తాం మా దగ్గర రూపాయి కూడా వాళ్ళు చేసేది ఏముండదు మనకి మా దగ్గర రూపాయి కూడా వాళ్ళు ఆపేది ఏముండదు మేమేమి అది మేడం దాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి 100% లైఫ్ టైం ఉండే గ్యారంటీ బిజినెస్ ఇది ప్రతి షాప్లో కిరాణా షాప్లో కావాలా తర్వాత చికెన్ షాపులు ఉంది మేడం చికెన్ షాపులో డ్రెస్సింగ్ మిషన్లు ఉంటాయి అంటే ఫెదర్ క్లీనింగ్ అంటారు ఏకలు తీస్తారు కోళ్ళు 4 వేస్తే ఆ మిషన్ కూడా మేము తయారీ ఉంది మా దగ్గర ఆ మిషన్ కూడా వాళ్ళకి మేము హోల్సేల్ రేట్లు ఇస్తాం మేము అక్కడ వాళ్ళ ఏరియాలో అమ్ముకోవచ్చు చికెన్ షాపులో కానీ కిరాణా షాపులో కానీ ఇండస్ట్రీకి కావాల్సిన కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకోటి ఏంటంటే 100% గ్యారంటీ బిజినెస్ ఇప్పుడు కొన్ని వస్తువులు ఉండే కొని పెట్టుకుంటే తర్వాత ఎక్స్పైరీ ఉంటుంది వాటికి మా దానికి ఎక్స్పైరీ లేదు ఎంత కాలం ఉండగానే ప్రాఫిట్ తోనే వచ్చింది మా వ్యాపారం ఏంటంటే మేడం బంగారం కంటే విలువైంది బంగారం ఇవాళ ఒక రేట్ ఉంటే రేపు ఒక రేట్ ఉంటది కానీ నాది అట్లా కాదు ఎప్పటికీ నేనే సేమ్ ప్రైస్ ఏమంటే లాభంతోనే అతను మార్కెట్ చేసుకోగలడు అంటే ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేసి ఒక 14 years అట్లా అవుతుంది సో ఎంతమంది సక్సెస్ఫుల్ కస్టమర్స్ ఉన్నారు మీ దగ్గర కస్టమర్స్ అంటే మేడం యాక్చువల్ గా మాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియా మొత్తం కూడా డీలర్స్ హోల్సేల్ డీలర్స్ ఉన్నారు ప్రతి జిల్లా లెవెల్ ఉన్నారు మాకు డీలర్స్ మేము ఇప్పుడు ఏంటంటే మండల్ లెవెల్కి వెళ్ళాలని ఈ ఫ్రాంచైజీస్ ఏంటంటే మండల్ లెవెల్ విలేజెస్ కూడా వెళ్ళేసి ఎందుకంటే ఆ చుట్టుపక్కల అతను సర్వీస్ చేసుకోవచ్చు అతను కాటాలు వేయింగ్ మిషన్స్ ఫస్ట్ ఏంటంటే మేడం సర్వీస్ ఉంటది తర్వాత సేల్స్ ఉంటది 2 కలిపి చేసుకుంటే అతను అక్కడ ఉన్న ఏరియాకి నెలకు వచ్చేసి ఒక 40-50 సంపాదించుకోగలడు అంటే ఇప్పుడు ఆ మిషన్ రిపేర్ వచ్చినా కూడా ఎలా చేయాలి అది కూడా ట్రైనింగ్ అన్ని ట్రైనింగ్ మేమే ఇస్తాం ఇంకోటి ఏంటంటే మేడం 1 year పాటు కొత్త మిషన్ మేము వారంటీ ఉంటది ఆ వారంటీలో మేము ప్రతి స్పేర్ పార్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం అతను రూపాయి పెట్టేది ఏముండదు 1 year తర్వాతే కస్టమర్ కి వాళ్ళు పేమెంట్ తీసుకోవాలన్నమాట స్పేర్ పార్ట్స్ కాస్ట్ గానీ సర్వీస్ గానీ అక్కడ పే చేస్తారు కస్టమర్ కూడా అదే వేబీజీలు అనుకో మేడం మనకి 5 years గ్యారెంటీ ఉంది 5 years గ్యారెంటీ ఉంది అనమాట ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏఎంసీ ఉంటది సంవత్సరానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని ఏఎంసీ ఉంటుంది అనమాట ఆ ఏఎంసీ ఛార్జ్ ఇప్పుడు ఎవరైతే మన ఫ్రాంచైజ్ వస్తున్నారో ఆ ఏరియా ఆర్డర్ వస్తే అతనికి ఇస్తాం మేము ఇప్పుడు మేము డైరెక్ట్ కంపెనీకి వచ్చినా గానీ ఆ ఏరియా ఫ్రాంచైజ్ తీసుకున్నాడు అతను వాళ్ళ ఏరియా నుంచి ఆర్డర్ వస్తే వేబీజీ వచ్చి ఏది వచ్చినా కానీ అతనికే ఇస్తాం మేము మాకు ఇండియా మార్ట్లు జస్టైల్ ట్రేడ్ ఇండియా అన్నిట్లో మాకు సబ్సిడీ ఉందన్నమాట మాకేంటంటే వాళ్ళ ద్వారా ఎవరు ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా గానీ ఏదైతే అతను చేసుకుంటున్నాడో అతనికే ఇస్తాం ఆర్డర్ కూడా ఇలా ఆర్డర్ సైడ్ సపోర్ట్ చేస్తాము సర్వీస్ సైడ్ సపోర్ట్ చేస్తాం ఓకే సార్ సో ఇప్పుడు మిషన్స్ చూద్దామా ఏమేమి మిషన్స్ చూపిస్తాం సో మిషన్స్ లో మోడల్స్ చూపించండి ఇది వచ్చేసి ఇప్పుడు మోడల్స్ అన్ని కూడా సేమ్ ఒకే రకంగా ఉంటాయండి డీటెయిల్స్ అన్ని అయితే ఏంటంటే కస్టమర్ చిన్న షాప్ అనుకోండి సపోజ్ ఇది స్మాల్ సైజ్ అనమాట ఇది వచ్చేసి ఎక్కడికైనా ఈజీ క్యారీ చేయొచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద కూరగాయల బళ్ళ మీద కానీ ఎక్కడ పెట్టి తీసుకున్నారు అనమాట ఇది ఈ మధ్య అప్డేట్ అయిన మోడల్ అనమాట ఈజీ క్యారీ అనమాట ప్లస్ ఏంటంటే దీనికి ర్యాట్ ప్రాబ్లం కూడా ఉండదు అన్ని కూడా లోపలే ఉంటాయి అన్ని లోపలే ఉంటాయి తర్వాత ఒకసారి నైట్ ఛార్జింగ్ పెడితే 4 days పనిచేసింది 4 days ఇది వచ్చేసి మీకు మాక్సిమం 100 kg వరకు వేసుకోవచ్చు సైజ్ చిన్నదైనా కానీ మనం 100 kg వరకు కూడా వెయిట్ చేసుకోవచ్చు చాలా ఐరన్ అనమాట చెక్కడి ఐరన్ అనమాట మినిమం దీనికి 20 years లైఫ్ ఉంటది జాగ్రత్త పర్ఫెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకుని అతను కస్టమర్ జాగ్రత్త రెగ్యులర్ వాడుకుంటే 20 years లైఫ్ ఉంటది ఇది వచ్చేసి ఒక సైజ్ మేడం అంటే వాళ్ళ షాప్ ని బట్టి సైజ్ మారిపోతుంది చిన్న షాప్ అనుకోండి ఇది వాడతారు అనమాట సపోజ్ కొంచెం పెద్ద షాప్ అనుకోండి ఈ సైజ్ వాడతారు అనమాట సేమ్ మోడల్ అంతే ఉంటది క్యారీ అన్ని ఇదే ఉంటది కానీ ఏంటంటే వాళ్ళ షాప్ ని బట్టి వాళ్ళ బిజినెస్ ని బట్టి మనం వాళ్ళు ఎంచుకుంటాం ఇది డిఫరెంట్ కలర్ కస్టమర్ కొన్ని ఇది నాకు ఈ కలరే కావాలంటే బ్లాక్ వద్దు అనుకుంటే అప్పుడు ఈ కలర్ వాడతాం కస్టమర్ కూడా ఇది బ్లాక్ ఇది వచ్చేసి ఎస్ఎస్ మేడం కొంచెం పెద్ద షాప్ ఉంది అనుకోండి ఇప్పుడు ఎక్కువ ఇదేంటంటే మన మెయిన్ రోడ్ లో హోల్సేల్ షాపులు ఉంటాయి కదా ఎక్కువ దీని హోల్సేల్ షాప్ లో వాడతారు అనమాట ఎందుకంటే బ్యాగ్ కూడా పెడతానికి ఈజీగా ఉంటది రైస్ బ్యాగ్ పెడతానికి కానీ లేదంటే వేరే పల్లీస్ బ్యాగ్ ఏది పెట్టాలని ఈజీగా ఉంటుంది అనమాట దీనికి ఫ్రంట్ బ్యాగ్ డిస్ప్లే 2 side డిస్ప్లే ఉంటుంది మళ్ళీ వెనక ముందు డిస్ప్లే 2 ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ డిస్ప్లే కస్టమర్ కి ఒకటి ఆపరేటింగ్ అనమాట ఓనర్ అనమాట ఇది 2 side ఉంటుంది అనమాట ఇది 300 kg వరకు కెపాసిటీ ఉంటుంది 300 kg కెపాసిటీ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి ఎక్కువగా ఎవరైతే నిలబడేస్తారో కూలీలు రైస్ మిల్లులో దాల్ మిల్లులో ఎందుకంటే బ్యాగ్ ఇక్కడ పెట్టామనుకోండి కింద అయితే అడ్డం వచ్చింది డిస్ప్లే పైన ఉంటుంది అనమాట ఇది ఎక్కువ రైస్ మిల్లులో డాల్ మిల్లులో హోల్సేల్
మెయిన్ పెద్ద పెద్ద హోల్సేల్ షాపుల్లో ఇవి బ్యాగ్ ఉంటాయి. బ్యాగ్ వేసి ఈ మోడల్ వాడతారు ఎక్కువ. ఓకే. సో ఇది ఎన్ని కేజెస్ సార్ ఇది కెపాసిటీ? 500 కేజీ వరకు వచ్చింది. 500 కేజెస్ కెపాసిటీ వచ్చింది. ఓకే. ఇది ఈ మోడల్ డిఫరెంట్ మోడల్ ఇది. ఇది ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు, ఇప్పుడు అంతా అప్డేట్ అయ్యి మోడల్కి వచ్చారు. ఇది ఎందుకంటే ఈజీగా ఉంటుంది, అంతా అటు ఇటు కూడా ఉంటది టూ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్ ఎక్కువ పోతున్నాయి మనకి. 2000 మిషన్ మనకి మనం 2000 1500 పైన ఇవే ఉంటున్నాయి. ఓకే. ఈ మోడల్ ఎక్కువ సేల్ చేస్తాను మనకి. సో చూడొచ్చు మీ బిజినెస్ ని బట్టి దాన్ని బట్టి మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు నచ్చినట్లు మీకు చిన్నగా కావాలనుకున్నా పెద్దగా కావాలనుకున్నా అండ్ ఎన్ని కేజెస్ లో కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు అనమాట వెయింగ్ వచ్చేసరికి. సో ఇవి శాంపిల్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు డైరెక్ట్ గిట్కి వస్తే కనుక అన్ని మోడల్స్ చూడొచ్చు దగ్గరుండి. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి అంతా దగ్గరుండి చూసుకుని అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి మేడం కస్టమర్ అలా కూడా ఇవ్వచ్చు మేము. అంటే కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. సపోజ్ వాళ్ళకి డిఫరెంట్ మోడల్ కావాలా, సైజ్ పెద్దది కావాలా, అలాన్నప్పుడు కూడా మనం డిఫరెంట్ వాళ్ళ నచ్చిన మోడల్ మనం నచ్చినట్టు చేసి ఇవ్వచ్చు. మనం ఆ ఆప్షన్ కూడా ఉంది మన దాంట్లో. కస్టమర్ ఏది కావాలన్నా కానీ మన 100% మేమే చేయగలం. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పర్పస్ కస్టమైజేషన్ కావాలనుకున్నా సరే చేస్తారండి. సో అంటే కస్టమైజేషన్ కి ఏమైనా మినిమం ఆర్డర్ అనేది ఉంటుందా సార్? లేదు, ఒక సింగిల్ పీస్ ఇచ్చినా గానీ తయారు చేస్తాను. మా కస్టమర్ దేవుడు, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. వాళ్ళు ఏది కావాలన్నా కానీ మా దగ్గరకు వస్తే నో అనేది ఉండదు. 100% మేము చేసేయగలం. ఓకే. కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది మిషన్స్ లో వచ్చేసరికి. సో ఇప్పుడు మనం మిషన్స్ చూసాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూస్తున్నామండి. చూడొచ్చు ఇక్కడ కట్టింగ్ దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడే చేస్తారనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి సో అన్నీ కూడా ఇక్కడ మెటల్ కటింగ్ కానివ్వండి, మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది, స్టాక్ అంతా కూడా. సో చూడొచ్చు. సో ఇక్కడైతే హోల్స్ అనేవి పెడుతున్నారు. సో అక్కడ కట్టింగ్ అయిన తర్వాత ఇక్కడ హోల్స్ అనేవి ఇక్కడ ఫిక్స్ చేస్తారనమాట. సో దగ్గర ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 40 మంది వర్క్ చేస్తున్నారండి. మీరు చూడొచ్చు, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, అందరూ ఇక్కడే వర్క్ చేస్తారనమాట. మిషన్స్ చేయడం అంటే కట్టింగ్ దగ్గర నుంచి చేయడం, ప్యాక్ చేయడం, సో అలాగే అన్ని ఫిక్స్ చేయడం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు, మీరు కూడా ఎవరైనా ఫ్రాంచైజీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే సో మరి ఇంకెందుకులే, డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి విజిట్ చేసి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి అప్పుడు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదండి వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.